ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 9 దినచర్య. నా నూతన మనోశక్తులను ప్రయోగిస్తూ సాధన చేయడంలో నేనెంతో ఆనందాన్ని పొందుతున్నాను. నేర్చుకోవడం. చిన్నపిల్లలు నడవడానికి ప్రయత్నించేటప్పుడు మొదటిసారి వారు క్రింద పడ్డప్పుడే వారి ప్రయత్నాన్ని విరమించుకున్నట్లయితే వారు నడవడం ఎప్పటికీ నేర్చుకోలేరు. ఎలాగైతే ఏ విషయమైనా కొత్తగా నేర్చుకునేటప్పుడు కొంత సాధన అవసరమో అలాగే ఇక్కడ కూడా సాధన అవసరం. మొదట్లో దీనికి చాలా ఏకాగ్రత ఉండాలని, చాలా శ్రమించాలని అందరూ భావిస్తారు. ఇక్కడ శ్రమించడం అని అనడం కన్నా కొత్త విషయాన్ని నేర్చుకోవడం అనడమే సబబుగా ఉంటుంది. విషయం ఏదైనా నేర్చుకునే విధానం ఒకటిగానే ఉంటుంది. కార్ డ్రైవింగ్ అయినా, టెన్నిస్ ఆడడమైనా లేదా పాజిటివ్గా ఆలోచించడమైనా నేర్చుకునే విధానం ఒకటే. మొదట్లో అంతా గజిబిజిగా ఉంటుంది. మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం నుంచి మన సబ్కాన్షియస్ మైండ్ నేర్చుకుంటూ ఉంటుంది. తర్వాత తిరిగి ప్రయత్నించేటప్పుడు మునుపటి కన్నా కొంచెం బాగా చేస్తాం. ఈ విధంగా సాధన చేయగా నేర్చుకోవడం సులభతరము అవుతుంది. మొదటి రోజే మనము పరిపూర్ణులం కావాలనుకోకూడదు. బహుశా కాలేం కూడా. నేర్చుకోవడానికి మీరు మీ శక్తి కొలది ప్రయత్నిస్తుంటారు కూడా. నూతనత్వం వైపు ప్రయాణించడానికి అలా ప్రయత్నించడం చాలు. తక్కినవన్నీ వాటంతటవే జరిగిపోతాయి. నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తున్నానని అప్పుడప్పుడు మీతో చెప్పుకుంటూ ఉండండి. ఎల్లప్పుడూ మీకు మీరు అండగా నిలబడండి. నేను మొదటిసారి లెక్చర్ ఇచ్చి స్టేజ్ దిగుతున్నప్పుడు వెంటనే లూయిస్ చాలా గొప్పగా చేశావు, మొదటిసారి చాలా అద్భుతంగా చెప్పావని 5-6 సార్లు చెప్పగలిగితే ఒక ప్రొఫెషనల్ స్పీకర్ లాగా మాట్లాడగలవని నన్ను నేను ప్రోత్సహించుకున్నాను. కొన్ని గంటల తర్వాత లూయిస్, నాకు తెలిసి నువ్వు కొన్ని విషయాలలో మారాలి, ఇలా చెప్పి ఉండాల్సింది, అలా చెప్పి ఉండాల్సిందే అని విశ్లేషించుకున్నాను. ఈ విధంగా నన్ను నేను తప్పులు పట్టుకొనడాన్ని మాత్రం ఏ కోశానా అనుమతించలేదు. అదే నేను స్టేజ్ దిగేటప్పుడు నువ్వు చాలా చండాలంగా చెప్పావు, నువ్వు అది తప్పుగా చెప్పావని నన్ను నేను తిట్టుకున్నట్లయితే రెండవసారి లెక్చర్ ఇచ్చేటప్పుడు చాలా భయంతో, టెన్షన్తో అధ్వాన్నంగా చెప్పేదాన్ని. నా 2వ లెక్చర్ మొదటి లెక్చర్ కన్నా బాగా ఇచ్చాను. తర్వాత 6వ లెక్చర్ ఇచ్చే సమయానికి నేను ఒక ప్రొఫెషనల్ అయిపోయాను. ఈ సత్యాలు మీ చుట్టూ అద్భుతాలు సంభవింపచేయడాన్ని గమనించండి. ఈ పుస్తకం రాయడానికి ఉపక్రమించకముందు నేను ఒక కంప్యూటర్ కొన్నాను. దాన్ని మ్యాజిక్ లేడీ అని పిలిచేదాన్ని. నేను నేర్చుకోవడానికి ఎంపిక చేసుకున్న కొత్త అంశం ఇది. దీని మూలాన కంప్యూటర్ ఆపరేట్ చేయడము, ఆధ్యాత్మిక సత్యాలను సాధన చేయడం ఒకటేనని తెలుసుకున్నాను. ఎప్పుడైతే నేను కంప్యూటర్ను ఆపరేట్ చేయడం సరిగ్గా నేర్చుకున్నానో అది నాకెన్నో అద్భుతాలను చేసి పెట్టింది. కంప్యూటర్తో నేను చాలా కరెక్ట్గా వ్యవహరించాలి. ఒక కీ తప్పుగా ప్రెస్ చేసినా చాలు, అంతా తప్పే పోతుంది, లేదా నేను అనుకున్న ఫలితం రాదు. కంప్యూటర్ నాకు తప్పు చేయడానికి కొంచెం కూడా ఆస్కారం ఇవ్వదు. కొన్నిసార్లు నేను చాలా నిరుత్సాహపడేదాన్ని, కానీ కంప్యూటర్ మాత్రం ఎంతో సహనంతో నేను నేర్చుకోవడం కోసం నా ముందు ఎదురు చూస్తూ ఉండేది. తర్వాత నేను కంప్యూటర్ ఆపరేట్ చేయడం చక్కగా నేర్చుకున్నాను. అది నాకెన్నో పనులను చాలా అద్భుతంగా చేసి పెట్టింది. దీనికి చాలా ప్రాక్టీస్ అవసరమైంది. మీరు ఇప్పుడు నేర్చుకునే అంశం కూడా ఇలాంటిదే. ఆధ్యాత్మిక సత్యాలు కూడా కంప్యూటర్ లాగే చాలా ఖచ్చితమైనవి. వాటిని మీ యొక్క పాత ఆలోచన విధానాలతో ఏమాత్రం పంచలేరు. ఆ సరికొత్త భాషను మీరు నేర్చుకొని తీరాల్సిందే. ఆ తర్వాతే మీ జీవితంలో అద్భుతాలు సంభవించడం ప్రారంభమవుతాయి. మీరు నేర్చుకునే విధానాన్ని శక్తివంతం చేసుకోండి. మీరు నేర్చుకునే విధానాన్ని ఎంతగా శక్తివంతం చేసుకుంటారో మీరంత చక్కగా చేయగలుగుతారు. మీరు నేర్చుకునే విధానాన్ని శక్తివంతం చేసేందుకు నా సలహాలు: మంచి శుద్ధమైన శాకాహారాన్ని మాత్రమే తీసుకోండి. శరీరాన్ని చక్కగా ఉంచుకోవడానికి ఎక్సర్సైజులు చేయండి. అప్పుడప్పుడు శరీరానికి చక్కని విశ్రాంతినివ్వండి. వీలైతే అందుకు అనువైన ఎక్సర్సైజులు చేయండి. మీ ఊహాశక్తిని, ఆలోచన శక్తిని ప్రయోగించండి. పుస్తకాలు చదవండి. పుస్తకాలు మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇనుమడింపచేస్తాయి. ధ్యానం చేయండి. కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. దైవిక వాక్యాలను వ్రాయండి. వాటిని బిగ్గరగా చెప్పుకోండి. వాటిని పాటలుగా మలుచుకొని సరదాగా పాడుకోండి. థ్యాంక్ యూ.